ఇండియా పాకిస్తాన్ వార్ నడుస్తుందా? ఒకవేళ నడిస్తే పాకిస్తాన్కి సపోర్ట్ చేసే కంట్రీస్ ఏవి? బంగ్లాదేశ్ సీక్రెట్ వార్ అనౌన్స్ చేసిందా? బంగ్లాదేశ్ చీఫ్ చైనా ప్రెసిడెంట్ ఎందుకు కలిశారు? ఇండియాకి వలస వచ్చిన బంగ్లాదేశుల వల్ల మనకి థ్రెట్ ఉందా? సెవెన్ సిస్టర్స్ అంటే ఏంటి? అసలు ఇండియా పాకిస్తాన్ వార్ నడిస్తే బంగ్లాదేశ్ కి మరియు చైనాకి వచ్చే లాభం ఏంటి? ఇండియా పాకిస్తాన్ వార్ వస్తుందా? ప్రస్తుత పరిస్థితిని అబ్జర్వ్ చేస్తే అటు నింగిలో కానీ, నీటిలో కానీ, నేల మీద కానీ ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రాపర్ ప్లాన్తో, ప్రాపర్ అబ్జర్వేషన్తో రెడీగా ఉన్నారు. బార్డర్స్లో ఇండియన్ ఆర్మీ కానీ, నేవీ కానీ, ఎయిర్ క్రాఫ్ట్లు కానీ ఫుల్ యాక్టివ్గా ఉండి డీటెయిల్ అబ్జర్వ్ చేస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే యుద్ధ వాతావరణం హీట్గా, మన ఆర్మీ ధీటుగా సమాధానం చెప్పేకి సంసిద్ధంగా ఉంది. యుద్ధమే వస్తే పాకిస్తాన్కి సపోర్ట్ చేసే ఫస్ట్ కంట్రీ చైనా. ఈ విషయాన్ని ఒక ఇంటర్వ్యూలో పాకిస్తాన్ డిఫెన్స్ ఆఫీసర్ ఒప్పుకోవడం జరిగింది. బంగ్లాదేశ్ సీక్రెట్ వార్ నిజంగా బంగ్లాదేశ్కి అంత సపోర్ట్ ఉందా? నిజంగా మన మీద వార్ డిక్లేర్ చేస్తుందా? ప్రస్తుత పరిస్థితులను అబ్జర్వ్ చేస్తే జరిగేట్టుగానే కనబడుతున్నాయి. పహల్గామ్ అటాక్ తర్వాత బంగ్లాదేశ్ చైనాతో ఇంటరాక్ట్ అవ్వడం మేబీ ఒక 3-4 వీక్స్ బ్యాక్ మీరు చూసారంటే ఇక్కడ బంగ్లాదేశ్ చీఫ్ అయిన యూనెస్ అక్కడ చైనా ప్రెసిడెంట్ కలవడం జరిగింది. సో బంగ్లాదేశ్ ఎందుకు మన మీద సీక్రెట్ వార్ చేస్తుందంటే మన ఇండియన్ స్టేట్స్ అయిన 7 సిస్టర్స్ అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, మణిపూర్, మిజోరం, నాగాలాండ్, త్రిపుర ఈ యొక్క 7 స్టేట్స్ ని వాళ్ళ బంగ్లాదేశ్ ను కలుపుకొని ఒక పెద్ద స్టేట్ లా ఫామ్ అవ్వాలి. ఇది వాళ్ళ మెయిన్ మోటివ్. ఇప్పుడు ఇండియా నుంచి తీసుకోవాలంటే ఫైట్ చేయాలంటే వాళ్ళకి అంత ఆర్మీ లేదు. సో డైరెక్ట్ గా వాళ్ళు చైనా సపోర్ట్ తీసుకునేసి ఇండియా మీద సీక్రెట్ వార్ చేయాలనుకున్నారు. ఇండియాకి బంగ్లాదేశ్ నుంచి ఎంతమంది వలస వచ్చారు? వీళ్ళ వల్ల మనకి థ్రెట్ ఉందా? యాజ్ పర్ 2020 రిపోర్ట్స్ అక్షరాల 20 లక్షల నుండి 25 లక్షల మంది బంగ్లాదేశ్ పీపుల్ ఇండియాకి వచ్చారు వాళ్ళ జీవన ఉపాధి కోసం. బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ ఇలా ఇండియాలో మెట్రోపాలిటన్ సిటీస్ లో ఉన్నారు. వెరీ రీసెంట్ గా వెస్ట్ బెంగాల్లో ఒక ఇన్సిడెంట్ చోటు చేసుకునింది. ఒక 4 బంగ్లాదేశ్ పీపుల్ బార్డర్ క్రాస్ చేస్తుండగా అక్కడుండే మన ఇండియన్ ఏజెన్సీకి దొరకడం జరిగింది. వీళ్ళ దగ్గర వెరీ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఏం తెలుసా? మన ఇండియాకి సంబంధించిన ఇండియన్ ఆధార్ కార్డ్, ఇండియన్ ఓటర్ కార్డ్ దొరికాయి. ఇవి మీరు ఎలా సంపాదించారంటే అప్రాక్సిమేట్లీ ఒక 4,000 to 5,000 రూపీస్ ఖర్చు చేసుకుంటే దొరికాయి అంటున్నారు. చూడండి, డెఫినెట్ గా బంగ్లాదేశ్ నుండి మనకి థ్రెట్ అయితే ఉంది. ఎలా అంటే మత విద్వాంసాలు సృష్టించవచ్చు, లేదంటే మన ఇండియన్ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ పాస్ చేయొచ్చు. రీసెంట్ గా వెస్ట్ బెంగాల్ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత వీళ్ళిచ్చిన ఇన్ఫర్మేషన్ తోనే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక స్ట్రింగ్ ఆపరేషన్ స్టార్ట్ చేసింది గుజరాత్ లో. అండ్ మేరీ మెట్రోపాలిటన్ సిటీస్ లో అందరినీ కూడా క్రాష్ వెరిఫై చేస్తుంది. ఈ రిపోర్ట్స్ ఇది ఏం జరుగుతుందనే ఇన్ఫర్మేషన్ మనకి ఇంకా బయటకు రావాల్సింది. 1947 లో ఎలా అయితే ఇండియా నుంచి పాకిస్తాన్ వేరైందో బంగ్లాదేశ్ కూడా వేరైంది. ఆ వేరైనప్పుడు దానికి ఈస్ట్ పాకిస్తాన్ గా పేరునింది. 1971 లో ఇండియా సపోర్ట్ తీసుకునేసి పాకిస్తాన్ మీద వార్ గెలిచి అఫీషియల్ గా బంగ్లాదేశ్ గా ఫామ్ అయింది. ఇప్పటిదాకా స్టిల్ 2024-2025 వరకు కూడా మనకి బంగ్లాదేశ్ తో చాలా మంచి సంబంధాలనే బంగ్లాదేశ్ మనకి చాలా సన్నిహితంగా స్నేహంగా ఉన్నింది. ఏదైతే ఈ పహల్గామ్ అటాక్ జరిగిందో దీన్ని ఆసరాగా పెట్టుకుని చైనాతో సపోర్ట్ తీసుకునేసి ఈ నార్త్ ఈస్ట్ స్టేట్స్ అయిన ఈ 7 స్టేట్స్ ని వాళ్ళ కంట్రీలో కలుపుకోవడానికి ప్రయత్నిస్తాం. ఈ వీడియో చూశాక ఈ అటాక్స్ అన్ని ఇండియా మీద జరగచ్చా? మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియపరచండి. థ్యాంక్ యూ.